హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో నేనైతే ఇక్కడ మా పాపకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. మా వారైతే సైకిల్ అయితే ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. యాక్చువల్గా తను ఎప్పటి నుండో షార్ట్ సైకిల్ అయితే అడుగుతుంది తన హైట్కి తగ్గట్టు. బట్ మేమైతే ఇది ఇన్ ఫ్యూచర్ కూడా ఉపయోగపడిద్దని చెప్పేసి పెద్దదే తీసుకుందామని వెళ్ళామన్నమాట. తను స్కూల్ నుండి వచ్చి పడుకుంటే ఇక నేను, మా మమ్మీ, మా హస్బెండ్, ఇంకా మా చిన్న పాప కలిసి వెళ్ళాము. సో మా చిన్నది కూడా నాకు ఈ సైకిల్ కావాలి అని చెప్పేసి వేరే సైకిల్ అడుగుతుంది. పాపం తనకి చాలా నచ్చిందనమాట. నీ బర్త్డేకి కొనిస్తామని చెప్పేసి అలా చెప్పి చాలా వదిలేసాను ఇంకా దానికి కొనడం. ఇప్పుడు మా అమ్మాయికి వెళ్ళిన తర్వాత సీక్రెట్గా ఒక చోట పెట్టేసి సైకిల్ మార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సైకిల్ అయితే ఇప్పుడు తనకి సర్ప్రైజ్ చేయాలి. యాక్చువల్గా తనకి మార్నింగ్ లేపానండి. మధ్యలో మా అమ్మాయికి ఎగ్జామ్ ఉందని చెప్పేసి 12కి విష్ చేయలేదు, చూపించలేదు. ఎగ్జాక్ట్గా మార్నింగ్ లేపి విష్ చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చామంటే ఏం తేలేదు అంటుంది. వాళ్ళ డాడీ చూపిస్తున్నారు. మీరేం తీసుకురాలేదని మళ్ళీ పడుకుంటుంది. మీరే చూడండి. చూడు, నీకు ఇష్టమైంది. నిజం, చూడకుండా నువ్వు చెప్పకు. డాడీ చేతిలో చూడదుగు. ఒకసారి చూడు సర్ప్రైజ్. తాళాలా? ఏది? సర్ప్రైజ్ గిఫ్ట్ అది. నచ్చిందా? ఇంకో సర్ప్రైజ్ తీసుకురా. నచ్చిందా? చూడలేదు. సో ఆ బార్బీ పెన్సిల్ కూడా ఎప్పటి నుండో అడుగుతుందని తన బర్త్డే కొందామని ఇచ్చారండి. కాస్ట్ తక్కువే కానీ మా అమ్మాయికి ఇష్టమైంది అని చెప్పేసి మేము తీసుకున్నాము. తనకి మార్నింగ్ లేపానని చెప్పేసి తను కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఇప్పుడు నేను పడుకుంటాను, ఇంకా నాకు ఎగ్జామ్ ఇంకా లేదు కదా అని ఏడుస్తుంది. సర్ప్రైజ్ ఏం కాదనుకుంటుంది. సర్ప్రైజ్ చూపించాక తనకి నచ్చిందనమాట. ఆగమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు కాళ్ళు తెరు. నువ్వు పడుకున్నావు కదా అప్పుడు కొన్నావు. తొక్కు, నీకోసమే. అందా? నచ్చిందా? నీకే డాడీ కొన్నారు సైకిల్. రాత్రి తెచ్చారు. తొక్కుతావా? తొక్కు, నీకు వచ్చినా. బెల్ కొట్టు. ఇంకో బుట్ట అన్నీ ఇచ్చారు. నచ్చిందా కలరు? హ్యాపీ? థ్యాంక్ యూ చెప్పు డాడీకి. దానికి సైకిల్ అయితే నచ్చిందండి. బట్ కానీ తొక్కడానికి భయపడుతుంది. ఫస్ట్ కాలు అయితే అందలేదన్నమాట. ఎవరో ఒక హెల్ప్ తీసుకొని ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత తనకైతే కాలు అందింది. సో తొక్కుతుంది అనమాట. కాకపోతే దిగడము ఎక్కడమే కొంచెం కష్టమైంది. సో చూడండి, బాగానే తొక్కింది. కొంచెం భయపడింది అంతే. తనకి అలవాటైంది. ఇక మార్నింగే స్కూల్కి ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా. సో వాళ్ళిద్దరూ అయితే రెడీ అయిపోయారనమాట. ఇలా స్కూల్కి అయితే ఇలా రెడీ చేసి పంపించాను. ఇంకా సాయంత్రం బర్త్డే పార్టీ కోసం ఈ స్పెట్స్ ఇంకా క్యాప్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఇంట్లో మెంబర్స్ ఎవరు రాలేదన్నమాట. సో అందుకే సింపుల్గా చేసేద్దామని చెప్పేసి స్కూల్లో అయితే చాక్లెట్స్ అవి పంచి పెడదామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరిని మా మమ్మీ నేను తీసుకువెళ్ళాము. ఇలాగ ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత బుక్స్ అవి పెట్టుకొని ఎగ్జామ్కి సంబంధించి అన్నీ తీసుకువెళ్తున్నారనమాట. సో ఇద్దరికి ఎగ్జామ్ ఉందండి. లేకపోతే ఇంట్లోనే ఉండేవారు. బట్ ఎగ్జామ్ ఉండడం వల్ల తప్పకుండా పంపించాల్సి వచ్చింది. సో ఇంకా వీళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయారనమాట.
ఇంకా స్కూల్కి వెళ్ళాక వాళ్ళు కూడా చిన్నది ఏడవడం మొదలుపెట్టింది. తన క్లాస్లో కూర్చున్నదని చెప్పేసి కూర్చోపెట్టేసరికి ఏడుస్తుందనమాట. ఇంకా అప్పుడే ప్రేయర్ స్టార్ట్ అయింది. అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ మా అమ్మాయికి ఇలా విష్ చేశారు. సో ఇంకా అందరికీ ఇలాగా థ్యాంక్ యూ చెప్పేసింది. ఇంకా ఎగ్జామ్ ఉందన్నమాట, హిందీ ఎగ్జాము. సో అందరికీ చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇంకా వాళ్ళ టీచర్స్కి అలాగే వాళ్ళ సార్స్కి అందరికీ ఇచ్చేసిందండి. ఇచ్చిన తర్వాత మా చిన్న పాప కూడా మాతో వస్తానని ఏడిస్తే తను ఎల్కేజీ అనమాట, తనను కూడా వీళ్ళ క్లాస్కి తీసుకువెళ్ళాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ తిన క్లాస్లో కూడా పంచమని చెప్పింది. మా చిన్నదాని క్లాస్లో కూడా మా అమ్మాయి పంచిందనమాట వచ్చి. సో తినైతే బాగా ఏడుస్తుందండి. రానని చెప్పేసి స్కూల్కి వెళ్ళనని చెప్పేసి ఏడుస్తుందనమాట. మా మమ్మీ అయితే అలా కూర్చోపెట్టారు. ఇంకా వాళ్ళ క్లాస్లో కూడా పనిచేసి ఇక మేము సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి నేనైతే ఇలాగా కాస్త ఉన్న దాంట్లో అలాగే డెకరేషన్ అయితే చేశాను. ఈ విధంగా బర్త్డేకి అంటే అక్కడ ఇంటి దగ్గర పిల్లల్ని పిలుద్దామని చెప్పేసి ఇలా చిన్నగా కేక్ కటింగ్ చేపిద్దామని డెకరేషన్ అయితే చేశాను. ఎలా ఉందో చెప్పండి. సో ఇంకా ఈవినింగ్ 5 అయిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చారు. మార్నింగ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు విషెస్ చెప్పారండి, మెసేజ్ చేశారు. డైరెక్ట్గా మాట్లాడలేదని వాళ్ళు వచ్చాక మాట్లాడుతున్నారు. చెప్పు చెప్పు థ్యాంక్ యూ చెప్పు. ఇంకా మా చిన్నదానికైతే సడన్గా ఫీవర్ అయితే వచ్చిందండి. అప్పటికే ట్యాబ్లెట్ వేసాను, రాగానే కొంచెం తగ్గిందనమాట. కొంచెం అంటే చాక్లెట్స్ అవి అక్కడ పెడితే పిల్లలకి సరదా కదా, కొంచెం లేచి అలా చూస్తుంది. చిన్నదైతే చాలా ఫీవర్తో ఉంది. స్కూల్కి వెళ్తే తిను కూడా వేసుకొని వెళ్ళిందనమాట డ్రెస్. అందరూ బర్త్డే నీదా తనదా అని అడిగారు. సో తనైతే అక్క వేసుకుంటుంది కదా అని నేను వేసుకుంటానని డ్రెస్ వేసుకొని వెళ్ళిందనమాట స్కూల్కి. కొంచెం నవ్విందండి. తర్వాత కాసేపు నాకు ఫీవర్ తగ్గింది అని అంది, కానీ అప్పటికీ ఫీవర్ ఉందన్నమాట. ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం కేక్ అయితే తెప్పించి పెట్టాము. ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ట్యూషన్కి వెళ్ళడం వల్ల రాలేదన్నమాట. అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు అయితే వచ్చారనమాట. వాళ్ళకి ఒక గేమ్స్ అయితే కండక్ట్ చేసి చాక్లెట్స్ అయితే ఇద్దామని చెప్పేసి, ఎవరైతే గెలిస్తే వాళ్ళకి చాక్లెట్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం. చాలా గేమ్స్ పెడదాం అనుకున్నాము, కాకపోతే పిల్లలు ఎక్కువ లేకపోవడంతో ఒక గేమ్తోనే ఎండ్ చేసేసామన్నమాట. సో ఇలాగా నేను వాయిస్ అంతా చేశానండి, బట్ ఎందుకో వాయిస్ లేకుండా వీడియో రికార్డ్ అయింది. ఇక్కడ ఏంటంటే గేము ఇలాగ చాక్లెట్, పెన్ను, ఇంకా షార్ప్నర్ పెట్టాము. మనం చాక్లెట్ అన్నప్పుడు వాళ్ళందరూ చాక్లెట్ మీద చెయ్యి వేయాలి. రాంగ్ దాని మీద వేస్తే వాళ్ళు అవుట్ అనమాట. సో అలాగా గేమ్ అయితే చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఆడారు. చాలాసేపు కరెక్టే ఆడారనమాట. వాళ్ళు ఉన్నది ముగ్గురే అయినా చాలా బాగా నవ్వొచ్చింది. బాగా ఆడుకున్నారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా. చాక్లెట్ అంటే చాక్లెట్ అని, మా అమ్మాయి చిన్నదైతే అది లేదు గేమ్లో, బట్ అయినా ఆడింది. తీసేస్తుందనమాట షార్ప్నర్ అదిను. మళ్ళీ మేము పెట్టి చేసాము. మళ్ళీ చేస్తే అప్పుడు వాళ్ళందరూ చక్కగా ఆడారండి. ఏది తప్పు చేయకుండా ఆడారు. లాస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, సేమ్ చెప్పినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారు. ఫైనల్గా మా అమ్మాయి అయితే విన్ అయింది. బట్ అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చాము. విన్ అయిందని లేదు, అక్కడ తక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా, అండ్ ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ గేమ్స్ పెడదాము, వెరైటీ గేమ్స్ పెడదాము అని అనుకున్నాను. బట్ ఎవరు పిల్లలు లేక వాళ్ళకే అలా ఒక గేమ్ పెట్టామన్నమాట. సో అలా ఎవరైతే లాస్ట్ పెట్టారో అలా ఒక్కొక్కరు అవుట్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా మా అమ్మాయికి విన్ అయిందని చెప్పేసి క్లాప్స్ కొట్టించాను. దానికేం చాక్లెట్ అయితే ఇవ్వలేదు. అప్పటికే
ఇద్దరికి లైట్గా ఫీవర్తో ఉన్నారు. సో ఇలాగా పిల్లలు రావడం వల్ల వాళ్ళు కొంచెం ఇదయ్యారు. సో ఇంక మా అమ్మాయి గెలిచిందని వాళ్ళు క్లాప్స్ కొట్టారు. అలాగే వాళ్ళకి నెక్స్ట్ చాక్లెట్స్ అవి ఇచ్చేసి పంపించేసామన్నమాట. ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయితే చేసామండి. ఒక గేమ్ తర్వాత కేక్ అయితే కట్ చేపిచ్చేసాము. సో చాలా కొంచెం డల్ అయిపోయింది మా పాపకి. ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ కంఫర్ట్గా ఉండాలన్నమాట. గుచ్చుకునే వేసినా ఏమీ వేసుకోదు. చాలా స్మూత్గా ఉంటేనే వేసుకుంటుంది పెద్దది. సో తనకి చాలా చిరాకు ఎక్కువ అండి. అస్సలు గుచ్చుకునే క్లాత్స్ అయితే వేసుకోదు. అది ప్లస్ ఎక్కువ వర్క్ ఉంది కదా డ్రెస్, తను వద్దనింది. బట్ నేనే కొంచెం నైట్ టైం బాగుంటుందని చెప్పేసి అది తీసుకున్నాము. ఇంకా అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా మమ్మీ ఇంకా మా బ్రదర్ వచ్చారనమాట. వాళ్ళు కూడా కట్ చేసి పాపకి తినిపించారు. అంతే. ఇంకా అలా తర్వాత బయటకైతే వెళ్దామని మేమైతే ప్లాన్ చేసాము. సో యాక్చువల్గా పిల్లలు మేము తొందరగా బయటకు వెళ్దామని చెప్పేసి 5:30, 6కే స్టార్ట్ చేసామండి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అని. అందుకని ఆ టైంలో పిల్లలందరూ ట్యూషన్స్కి వెళ్ళి ఉండడం వల్ల ఎవ్వరూ రాలేదన్నమాట. ఇంకా అలా మా మమ్మీ ఇంకా మా అన్నయ్య ఇంకా మేము ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము. ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్ అయితే పంచామన్నమాట. ఇంకా అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకున్నారు. తర్వాత కేక్ కూడా ఇచ్చాము. వాళ్ళు వచ్చిన ముగ్గురు ఇంకా తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలైతే వచ్చారండి. అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయాక వచ్చారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇప్పుడు ఏదన్నా దాబాకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎప్పుడు రొటీన్గా బిర్యానీ ఇవన్నీ తినేదే కదా. సో దాబాకి అయితే వెళ్దాం అనుకున్నా. అది కూడా పిల్లలకి జ్వరంతో ఉన్నారని నాన్ వెజ్ అయితే వాళ్ళు ఎలాగో తినరండి మా పిల్లలు అంతగా ఇష్టంగా. సో మేమైతే దాబాకైతే రెడీ అయ్యి వెళ్ళాము. డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంది మా అమ్మాయి, అస్సలు ఉంచుకోదు. సో మేమందరం ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ దాబా అయితే బాగుంది. కొంచెం హట్స్ అవి ఉండి దగ్గరలోనే మేము మా ఇంటికి దగ్గరలోనే వెళ్ళామన్నమాట. బాగానే ఉంది. ఇంకా లోపలైతే కూర్చున్నామండి. ఇక అలా దాబాకి వెళ్ళి అందరం అక్కడ పుల్కా అలా ఏదో ఆర్డర్ చేసాము. ఎగ్ ఇంకా చికెన్ రోస్ట్ అవన్నీ తీసుకున్నామన్నమాట. మా చిన్నదైతే బాగా కొంచెం ఎనర్జీ వచ్చింది, కొంచెం అల్లరి అయితే చేస్తుంది. సో మా అన్నయ్య ట్రీట్ ఇచ్చాడనమాట మా అమ్మాయి బర్త్డేకి. అది జరిగిందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి కొద్దిగా లైక్స్ అయితే ఇవ్వండి. మీరు మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.